అందరికీ నమస్కారం. ఈ వీడియోలో టాపిక్ మన పిల్లలకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ గురించి ఎలా అవగాహన కల్పించాలి. ఇది ప్రతి పేరెంట్ యొక్క బాధ్యత. ఈ రోజుల్లో పిల్లలకి ఏది అడిగినా సరే వెంటనే జేబులో నుంచి డబ్బులు తీసి కొనిచ్చేస్తున్నారు పేరెంట్స్. వాళ్ళు రెండోసారి అడిగితే కొనగలిగే స్తోమత ఉన్నా లేకపోయినా సరే వాళ్ళు ఏడ్చి గోల చేస్తే మళ్ళీ కొనిస్తున్నారు. ఈ విధంగా పిల్లలకి ఏమర్థమవుతుంది? మనకి ఏం కావాలన్నా సరే ఏడ్చి గోల చేసి ఆ వస్తువుని సాధించుకోవచ్చు. ఇదేనా మనం పిల్లలకి నేర్పిస్తున్నాం? అందుకనే ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి డబ్బులు ఎలా దాచుకోవాలి, దాచుకున్న డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేసి రెట్టింపు చేయాలి, రెట్టింపు చేసిన డబ్బుల్ని ఒక పద్ధతి ప్రకారం ఏ విధంగా ఖర్చు చేయాలి అనే విషయాన్ని పేరెంట్స్ ఏ విధంగా నేర్పించాలి అనేది తెలుసుకుందాం. పిల్లలకి డబ్బులు దాయడం నేర్పించాలి అంటే ఇష్టాసారంగా వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చేసి వాళ్ళని చెడగొట్టమని అర్థం కాదు. ఈ విషయంలో ఫస్ట్ మనం పిల్లల్ని నమ్మాలి. నమ్మి వాళ్ళ చేతికి డబ్బులు ఇచ్చి అబ్జర్వేషన్ చెయ్యాలి. వెనకటికి ఒక సామెత ఉన్నట్టు మొక్కై వంగనిది మోనై వంగునా అన్నట్టుగా పిల్లల్ని ఏ వయసులో అయితే మనం దారిలో పెట్టాలో ఆ వయసులో వాళ్ళకి నేర్పించాల్సిన విషయాలు, డబ్బు గురించి చెప్పాల్సిన విషయాలు చెప్పకుండా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇలా ప్రవర్తిస్తున్నారు, అలా ప్రవర్తిస్తున్నారు, సంపాదన లేదు, సేవింగ్స్ లేదు అని మనం బాధపడి వాళ్ళని బాధ పెట్టకుండా చిన్నప్పటి నుంచే ఒక క్రమశిక్షణగా డబ్బుల్ని ఏ విధంగా దాయాలి, ఆ సేవింగ్స్ ని ఏ విధంగా ఖర్చు పెట్టాలి అనేది వాళ్ళకి అలవాటు చేయాలి. మనం పిల్లల్ని నమ్మాల్సిన సమయంలో నమ్మకుండా వాళ్ళకి డబ్బు విలువ తెలియకుండా చేస్తున్నాం. కాబట్టి ఇప్పటి నుంచే ఈ విషయం మీద ఒక అవగాహన తెచ్చుకుందాం. ఒక్కోసారి మనం పిల్లల్ని మిల్క్ ప్యాకెట్ తీసుకురమ్మని చెప్పి షాప్ కి పంపిస్తూ ఉంటాం. మిగిలిన చిల్లర డబ్బులు వాళ్ళనే ఉంచుకోమని ఏదో ఒకటి కొనుక్కోమని చెప్తూ ఉంటాం. అలా అస్సలు చెయ్యొద్దు. అలా చేయడం వల్ల పిల్లలు మనకి కూడా డబ్బంటే విలువ తెలీదు అనే విధంగా వాళ్ళ మైండ్ లో నోటెడ్ అవుతాం. అలా కాకుండా మిగిలిన చిల్లర డబ్బుల్ని వాళ్ళ చేతులతోనే వాళ్ళకి ఒక కిడ్డీ బ్యాంక్ కొనిచ్చి అందులో డబ్బులు దాచుకోమని చెప్పాలి. అప్పుడప్పుడు పిల్లలకి ఏ పెన్సిలో, ఏ చాక్లెటో, ఏదో ఒక చిరుతిండి కావాలని అడుగుతా ఉంటారు. అదిగో పిల్లలు అలా అడిగినప్పుడే వాళ్ళని దారిలో పెట్టడానికి మీకు సరైన అవకాశం దొరికినట్టు. మీరే అప్పుడు సరిగ్గా ఏం చెయ్యాలంటే కిడ్డీ బ్యాంక్ లో దాచుకున్న డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకెళ్లి వాళ్ళకి కావాల్సిన చాక్లెటో బిస్కెటో కొనుక్కోమని చెప్పాలి. ఈ విధంగా పిల్లలకి దాచుకున్న డబ్బులను ఒక పద్ధతి ప్రకారం ఎలా ఖర్చు పెట్టాలి అనేది అలవాటు చేయాలి. ఇలా పిల్లలు ఏ వస్తువు కావాలని అడిగినా సరే వెంటనే మన దగ్గర ఉన్న డబ్బులు మన జోబులో నుంచో పర్సులో నుంచో తీసి వాళ్ళకి అది కొనివ్వకుండా వాళ్ళంతట వాళ్ళే దాచుకున్న డబ్బులు వాళ్ళ చేతితోనే ఖర్చు పెట్టి కొనుక్కునేలాగా అలవాటు చేయాలి. ఈ క్రమశిక్షణ పిల్లలకి అలవాటు చేయడం వల్ల వాళ్ళకి ఒక విషయం బాగా అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే మనం ముందుగా డబ్బులు సేవింగ్స్ చేసుకోవాలి. ఈ విషయం పిల్లలకి బాగా అర్థమవుతుంది. అలాగే పిల్లలు ఎదుగుతున్న కొద్దీ వాళ్ళకి కొన్ని బాధ్యతలు అనేవి మనం అప్పచెప్పాలి. ఇంట్లో ఖర్చులకి ఒక 100-200 వాళ్ళని అప్పుడప్పుడు ఇవ్వమని అడగాలి. వాళ్ళు దాచుకున్న డబ్బుల్లో నుంచి వాళ్ళ చేతులతోనే తీసి ఇంట్లోకి డబ్బులు ఖర్చు పెట్టేలాగా చేయాలి. పిల్లలకి దాచుకున్న డబ్బులు ఖర్చు అయిపోతున్నాయే అనే బాధ ఉన్నప్పటికీ ఇంట్లో బాధ్యతల కోసం, ఫ్యామిలీ సంతోషం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నాము అని వాళ్ళకి అర్థమయ్యే విధంగా వాళ్ళతో ఖర్చులు పెట్టించాలి. అలాగే వాళ్ళ దగ్గర తీసుకున్న డబ్బులకి ఒక 50-100 ఎక్స్ట్రా కలిపి మనం డబ్బులు వాళ్ళకి తిరిగి ఇవ్వాలి. మొన్న నీ దగ్గర నేను 200 తీసుకున్నాను కదా, ఇదిగో ఇంకో 100 కలిపి నీకు 300 ఇస్తున్నాను. అలా చేయడం ద్వారా పిల్లలు చాలా సంతోషపడతారు. వాళ్ళు దాచుకున్న డబ్బుల్ని ఎలా మల్టిప్లై చేసి
రెట్టింపు చేసుకొని దాన్ని తన కోసం ఫ్యామిలీ కోసం ఎలా ఖర్చు పెడుతున్నారు అనే విషయం వాళ్ళకి బాగా తెలిసింది. ఈ విధంగా గనుక పిల్లలకి ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అవగాహన కల్పిస్తే ఎవరైనా పిల్లలకి ఒక 100 రూపాయలు ఇచ్చామంటే వెంటనే వెళ్ళి దాన్ని ఖర్చు పెట్టి ఏదో ఒకటి కొనుక్కొని తెచ్చుకుంటారు. కానీ మన పిల్లలు మాత్రం ఆ 100 200 ఎలా చేయాలా అని ఆలోచిస్తారు. అంతేకాకుండా మన పిల్లల్ని తీసుకెళ్లి ఎలాంటి ఎడారి ప్రాంతంలో వదిలేసి వచ్చేసినా సరే పచ్చని మొక్కలు మొలిపించి మరీ తీసుకొస్తారు. ఇలాంటి మైండ్ సెట్ పిల్లలకి అలవాటు చేయాలి. ఇది ప్రతి పేరెంట్ యొక్క బాధ్యత. ఈ వీడియోలో కంటెంట్ కనుక మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. నేను మీ ధనలక్ష్మి, సైనింగ్ ఆఫ్.